హాయ్ అండి, మనం మళ్ళీ మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు నల్లగొండకు వచ్చేసాము. ఇక్కడ మనకు వచ్చేసి జడల రామలింగేశ్వర దేవస్థానాన్ని చూపించడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు ఎంట్రీ ఇస్తుంటే మనకు ఒక కమ్మాన్ అయితే కనిపించింది. లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. అక్కడ మన గుట్ట మీద అయితే కనిపించేదే మనం వెళ్ళే ప్లేస్. ఇక్కడ ఎప్పుడు జాతరలాగానే ఉంటుందంట. ఎప్పుడు మనం లోపలికైతే వెళ్తున్నాము. అక్కడ మనకైతే ఒక నందీశ్వరుడు కనిపించాడు. మంచిగా అద్భుతంగా అనిపించింది. అలానే మనకు వెనక సైడ్ నుంచి వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే అలా వెనక సైడ్ నుంచి వెళ్ళాలనంట. కాలినడకన వెళ్ళేవారు మాత్రం ఇలా మెట్లు ఎక్కుకుంటూ మాత్రం పైకి ఎక్కాలనంట. మనమైతే కాలినడకన వెళ్తున్నాము. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అయితే మనమైతే పైకి వెళ్ళడానికి అయితే నేను మా ఫ్రెండ్ మాత్రం వెళ్తున్నాం పైకి. ఇలా వెళ్తుంటే మధ్యలో అయితే మనకైతే ఒక అక్క కనిపించింది. మెట్టు మెట్టుకు తను కుంకుమ ప్లస్ పసుపు అయితే పెడుతుంది. అక్క మొక్కుకున్నారా అంటే అవును తమ్ముడు అని అయితే మనతోనైతే చెప్పింది. అక్క ఏమైతే మొక్కుకున్నదో అది జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడి నుంచి అయితే పైకి వెళ్ళడం స్టార్ట్ చేశాము. వెళ్తుంటే మనకైతే ఒక బొజ్జ గణపతి అయితే కనిపించాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మనకైతే గణపతి ఎంట్రీ మాత్రం పక్కా ఉంటుంది మనకు ముందస్తు. మనం అలానే ఇక దేవుడిని మొక్కుకొని ముందుకైతే వెళ్తున్నాము. అక్కడ వెళ్తుంటే మనకైతే కొన్ని చిత్రాలు కనిపించాయి, కొన్ని ఫోటోలు. ఆ ఫోటోలు వచ్చేసి ఎల్లమ్మ ప్లస్ శివుడి పార్వతి అయితే కనిపించారు. అలానే మనం పైకి వెళ్తున్నాము. ఒక్కొక్క అయితే మోకాళ్ళ మీదనే నడుచుకుంటూ వస్తుంది. తను మధ్యాహ్నం 1 గంటలకు స్టార్ట్ చేసిందంట. ఇంత ఎండల ఇప్పుడు టైం 3 అవుతుంది. అక్క ఏదనుకుంటే అది జరగాలి దేవుడా అని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇక్కడికి వచ్చేసేసరికి ఇక్కడైతే మనకైతే పెద్ద బండ కనిపించింది. దీన్ని ఆపరేషన్ గుండు అని అయితే అంటారంట. అంటే ఒక దీర్ఘకాలిక సమస్యలతోనైతే బాధపడేవారు ఇక్కడికి వచ్చి పడుకుంటే ఆ దేవుడు నైట్ వచ్చి ఆపరేషన్ చేసినట్టు అనిపిస్తుందంట. అందుకే దీన్ని ఆపరేషన్ గుండు అని అయితే అంటారు. ఇక్కడ చూడొచ్చు మనమైతే ఇక్కడ మనకు వచ్చేసి ఉయ్యాలండి. సంతానం లేని వాళ్ళకి ఇట్లా ఇక్కడ ఉయ్యాల కడితే వాళ్ళకి సంతానం జరుగుతుంది అయితే నమ్ముతారు. ఈ పక్కనే ఉన్న వాళ్ళు అయితే కొన్ని జాతకాలు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు జాతకాలు వింటున్నారు. కొంచెం మనం పైకెక్కేసరికి మనకు అక్కడ హనుమాన్ గుడి అయితే కనిపించింది. దేవుడిని అయితే ఫస్ట్ అయితే మనం ఒకసారి మొక్కుకొని ఆ సైడ్కి అయితే వెళ్ళేసాము. అక్కడ చాలా అద్భుతంగా ఉంది విగ్రహం మాత్రం. పక్క సైడ్ వెళ్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వ్యూ మాత్రం వాతావరణం చాలా పచ్చటి పొలాలు, చెట్లు, గుట్టలు, ఆ ఇండ్లు, అవన్నీ, ఆ చెరువు చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే మంచిగా అనిపించింది. అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళేసాము. ప్రతి అమావాస్య నాడైతే ఇక్కడికైతే భక్తులు నిద్ర చేయడానికి అయితే వస్తారు. వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా దుష్టశక్తి ప్రభావం ఉంటే మాత్రం ఇక్కడ నిద్ర చేయడానికి అయితే భక్తులు వస్తారు. ఇక్కడ ఉన్న శివలింగానికి అయితే ఒక ప్రత్యేకత ఉన్నదండి. ఏంటిదనంటే పరశురాముడు స్వయంగా చేసిండనమాట. ఎందుకనంటే తను నిజమైన స్వరూపాన్ని చూడాలని, శివుడి యొక్క నిజమైన స్వరూపాన్ని చూడాలని ఆయన అయితే ఇక్కడ ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠింపజేసి తపస్సు చేసిండనమాట. తపస్సు చేస్తే ఆయన ఎంతసేపు అయినా ఆయన నిజస్వరూపం బయటకు వస్తలేదనమాట. అప్పుడు ఆ శివలింగం పెరుగుతూ ఉండేదంట. ఇలా ఎందుకు జరుగుతుందని ఆ పరశురాముడు కోపంతో గొడ్డలతోని శివలింగం మీద కొడతాడంట. అప్పుడు ఆ శివుడి నిజమైన స్వరూపం 3 గుండ్ల మీద దర్శనం ఇస్తుందంట. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా వచ్చేసి ఆ పైన 3 గుండ్ల మీద దర్శనం అయితే వచ్చేసి చాలా మంది భక్తులు అయితే వెళ్తారు. అక్కడ మనం చూడొచ్చు ఒక కళ్యాణ మండపం. ఇప్పుడు 3 గుండ్ల దర్శనానికి అయితే వెళ్తున్నాం. చూడండి 3 గుండ్ల దర్శనం. ఇలానే లోపలికి వెళ్ళాలి. మనం పైకి వెళ్దాం. ఇప్పుడు మంది లేరు, కానీ నిజం చెప్పాలంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అమావాస్య రోజు అయితే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మేర లైన్ ఉంటుందంట అండి. గంటలు టైం పడుతుందంట పైకి వెళ్ళడానికి. చూడండి 2 గుండ్ల మధ్య నుంచి దారి అయితే చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం ఉందో పైకి. ఇందులో నుంచి అయితే మనం 3 గుండ్ల దర్శనానికి అయితే పోవాలి. ఒకసారి అయితే చూడండి మీరే, ఘోరం ఉంది ఫ్రెండ్స్. ఇందులో నుంచి అయితే పైకి పోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంది లేరు కాబట్టి మనమైతే అంత ఈజీకి వెళ్తున్నాం. కానీ ఇక్కడంతా అమావాస్య రోజు అయితే మస్తు మంది ఉంటారంట ఫ్రెండ్స్. మరి అప్పుడు వాళ్ళు ఎంత ఘోరం అయితే వెళ్తారో చూడండి. మనకైతే మధ్యలో ఒక గుండు మధ్య కింద నుంచి వెళ్ళాలి. అయితే ఇలా అయితే వెళ్ళాలంట పైకి. ఇక్కడైతే మెట్లు లేవు ఫ్రెండ్స్. చూడండి చిన్న ఇట్లా బండ మీదకి వెళ్ళాలి. ఇట్లా చూడొచ్చు చిన్నగా. ఇక్కడ 2 గుండ్ల మధ్య నుంచి అయితే వెళ్తున్నారు కొంతమంది. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మనకైతే సందుల నుంచి అయితే వెళ్తారంట. ఓం నమః శివాయ అనుకుంటా. ఇందులో నుంచి వెళ్తే మనకైతే కష్టాలు మనం
మనం పడతలేం ఫ్రెండ్స్. వల్ల కావట్లేదు అది నిమ్మలంగా మెట్లెక్కి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అటు సైడ్ చూడండి కొండలు. అక్కడ మనకు కనబడేది నల్లగొండ, అక్కడ మనకు కనబడుతుంది చూడండి. రండి మనం పైకి వెళ్దాం. ఇదే పైకి ఎక్కడానికి చూడొచ్చు ఒక హిందూ ఉంది. ఇక్కడ ముక్కులు కట్టుకుంటారు, ఇక్కడ ముక్కులు చూడొచ్చు. అక్కడ మనం గాజులు అయితే ముక్కులా కట్టుకున్నారు కదా. ఈ పైన కనిపించేదే మూడు గుండ్ల మీద శివుడి దర్శనం అన్నమాట, శివలింగ దర్శనం. స్వయంగా వెలిసిన శివలింగం అన్నమాట. ఇక్కడ కనిపించే ఆ మధ్యలో కనిపించేదే శివలింగం, స్వయంగా వెలిసిందంట ఆ శివలింగం. సో చాలా మంది ఇక్కడికి అయితే వస్తూనే ఉంటారు. ప్రతి అమావాస్య రోజు అయితే చాలా మంది భక్తులు అయితే వస్తారు. ఎందుకంటే స్వయంగా వెలిసిన శివలింగం కాబట్టి చాలా పవర్స్ ఉంటాయని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే నమ్ముతారంట. సో చాలా మంది వస్తారు. ఛానల్ అనేది అడిగింది మనల్ని. థ్యాంక్ యూ సిస్టర్. మ్యాజికల్ మహేష్ ట్రావెలర్ అనేది చెప్పిన సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం వీడియో తీస్తుంటే మనకైతే కొంతమంది అమ్మ వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. కల్మషం లేని నవ్వు వాళ్ళది. మహేష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. 1 2 3 మహేష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మహేష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా బాబు పేరు మహేష్, అందమైన పేరు. మా అత్తయ్యకి వచ్చింది, పట్టు దొరకట్లేదు. బాగా 2 వచ్చిన వచ్చిందా మాట. బాబు ఈ వీడియో ఒకసారి నాకు చూపించు అని అయితే ఒక అమ్మాయి అయితే అడిగింది. ఎప్పుడు పెడతావు వీడియో యూట్యూబ్ లో, మాకు కూడా పంపు అని అయితే నెంబర్ ఇచ్చింది. మనం అయితే వెళ్ళిపోతున్నాం కిందికి. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ మూడ్ తో అయితే మనం అయితే వెళ్తున్నాం కిందికి. ఇక్కడ వచ్చేసి మనకైతే శివుడు ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడైతే నందులు మనకైతే ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడైతే అన్న మనకు బొట్టు పెట్టిండు. ఓం నమో భగవతే రామలింగేశ్వర స్వామి. తెలుసా అన్న నీకు టెంపుల్ గురించి ఏమైనా చరిత్ర? ఐశ్వర్య సంపాదన. ఆ టెంపుల్ పరశురాముడు స్థపం చేస్తే రామలింగేశ్వరుడు మొలిచిన జడల రామలింగేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు ఆయన స్వయంభు వెలిచిన రామలింగయ్య. అంతే. పరశురాముడు జపం చేస్తే మొలిచిండు 3 గుండాల. 3 గుండాలనా? అది 3 గుండాల. చరిత్ర బాగా పవర్ఫుల్. చాలా పవర్ఫుల్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం పేరు? పిచ్చోలు మంచోలు అయితే శివ. మంచోలు పిచ్చోలు మంచోళ్ళు అవుతారంట అన్న చెప్తున్నారు. ఏం పేరు అన్న? మన పేరు శివ. శివనా? అన్న పేరు కూడా శివ అంట. అయితే దేవుని పెట్టిన చీరలు అంట ఇవి. ఏ దేవుడికి? ఎల్లమ్మ తల్లికా? ఎల్లమ్మ తల్లికి పెట్టిన చీరలు అంట ఇవన్నీ. వాళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళా భక్తులకైతే అమ్ముతున్నారు. చూడొచ్చు మనకి ఇక్కడ చీరలు అమ్ముతారంట. ఎంత అమ్మ ఒక చీర? ఒక్క చీర 200 250 ఉంటుందంట. చూడండి మనకి ఫ్రెండ్స్, నేనైతే మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా. మీరు మాత్రం మనకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబే మాకు ఉన్నంత బలం. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి ప్రదేశాలు మీకు ఎన్నో చూపిస్తూనే ఉంటా. ఖచ్చితంగా మంచి మంచి ప్రదేశాలు చూపెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా. మీరు మాత్రం మనకైతే మంచిగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మాత్రం మంచిగా సపోర్ట్ చేయండి.